మనం చూసుకున్నట్లయితే ఏపీలో వైకాపా కార్యకర్తలు, వైకాపా నేతలు ఎయిర్పోర్ట్లో గందరగోళం సృష్టించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ మీరు చూడొచ్చు, పోలీసులతో వాగ్వాదం అయితే చేయడం జరిగింది. జగన్ ఏదైతే మొదట్లో గెలవక ముందు ఎయిర్పోర్ట్లో హడావడి చేశారో అదేవిధంగా మళ్ళీ హడావడి అయితే చేయడం జరిగిందనమాట. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల పట్ల వైకాపా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి చేరుకున్నారు. ఈ క్రమంలో జగన్ భద్రత కోసం వచ్చిన గన్నవరం ఎస్ఐను వైకాపా కార్యకర్తలు తోసేశారు. ఆయన భుజంపై చేయి వేసి గొడవకైతే దిగారు. దాడికి దిగిన వ్యక్తులను గన్నవరం పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకుని జగన్ కాన్వాయ్ వెంట వేరే కారులో అయితే పరారవడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఉద్రిక్తలు అయితే మొదలైనని చెప్పేసి అంటున్నారు. మాజీ సీఎం జగన్ గారు అయితే ఎయిర్పోర్ట్కి రావడంతో ఈ గందరగోళం అయితే స్టార్ట్ అయింది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.